ఇవాళ దేశానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం, కాస్త కూస్త ఆర్థికంగా మన పిల్లల భవిష్యత్తును బాగు చేయడానికి ఒక అవకాశం మన కళ్ళ ముందు కానీ ఈ పాత పెన్షన్ పద్ధతిని కొనసాగించినట్టయితే ఇక భారతదేశం భవిష్యత్తుని మీరు సమాధి చేసినట్టు, శాశ్వత బెదరకంలోకి పోయినట్టే, దేశం అల్లకల్లోలమైనట్టు. ఈ మాటలు నేను ఆషామాషగా చెప్పండి. ఇది దేశ భవిష్యత్తుకి ఆడోపేడో తెలిసే అంశం, జీవన మరణ సమస్య. రాజకీయ పార్టీలు రకరకాల హామీలు ఇస్తాయి. ఆలోచించి హామీలు ఇవ్వండి, దేశం గురించి ఆలోచించి. సరే, పొరపాటున ఆశ కొద్దీనో ఆలోచించకుండా హామీ ఇచ్చారు, తప్పు హామీ, ప్రజలకు నష్టం జరుగుతుంది, వెనక్కి వెళ్ళండి. చెడు హామీ ఇస్తే, దేశానికి హాని కలిగే హామీ ఇస్తే వెనక్కి వెళ్ళడమే అవసరం. అంతేగాని నీ హామీ కాదు ముఖ్యం, ఈ దేశ ప్రజల సంక్షేమం ముఖ్యం, పిల్లల భవిష్యత్తు ముఖ్యం. కాబట్టి ఒక పొరపాటు హామీ ఇస్తే అది దేశానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తే దాన్ని ఏదో రకంగా మధ్య మార్గాన్ని అన్వేషించాలి. అంతేగాని నువ్వు తప్పుడు హామీ ఇచ్చావు, దేశం నాశనం మాకు పర్లేదు, నీ హామీ నెరవేర్చాలని చెప్పంటే దేశం ఏమవుతుంది? ఈ ప్రజల కోసమా ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యము, చట్టసభలు, ఎన్నికల్లో పోటీ చేసి లేకపోతే ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసే వాళ్ళ కోసమా? మనం తేల్చుకోవాలి. 3% కోసమా 97% కోసమా ఈ దేశం ఉన్నది?